ఇండియాలో రోజు మనం కామన్‌గా న్యూస్‌లో చూస్తూ ఉంటాం. అదేంటంటే కార్ యాక్సిడెంట్ జరిగి ఆ కార్‌లో ప్రయాణించే ప్రయాణికులు చనిపోయారని. అయితే మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఈ కార్ యాక్సిడెంట్స్‌లో చనిపోయేది మాత్రం కొన్ని పర్టిక్యులర్ కార్ కంపెనీస్ యొక్క కార్స్‌లోనే. అవే మారుతి, సుజుకి అండ్ హ్యుండై. అసలు మన లైఫ్‌లో ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చేమో గానీ, లైఫ్‌నే పోగొట్టుకుంటే మాత్రం దాన్ని తిరిగి తెచ్చుకోగలమా? అలాంటి ఎంతో విలువైన లైఫ్‌ని మాత్రం మనం జనరల్‌గా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అందువల్లే అనుకుంటా మన ఇండియా రోడ్ యాక్సిడెంట్స్‌లో చనిపోయే వారి సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అయితే మన ఇండియన్ కార్ కంపెనీస్ లైక్ టాటా అండ్ మహీంద్రా చాలా సేఫ్ కార్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే, కొన్ని ఫారిన్ కంపెనీస్ లైక్ మారుతి, సుజుకి అండ్ హ్యుండై మాత్రం చాలా అన్‌సేఫ్ కార్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఈ కార్స్ చాలా అన్‌సేఫ్ అయినప్పటికీ కూడాను జనాలు వీటిని ఎందుకు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు? అండ్ ఇలాంటి అన్‌సేఫ్ కార్స్‌ని ఈ కార్ కంపెనీస్ ఎందుకని ఇండియాలోనే సేల్ చేస్తున్నాయి? అండ్ దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందో లాంటి చాలా క్వశ్చన్స్‌కి సమాధానం కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కార్ సేఫ్టీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కార్ యొక్క సేఫ్టీని ఎలా టెస్ట్ చేస్తారనేది కూడా తెలుసుకుందాం. కార్ సేఫ్టీని టెస్ట్ చేయడానికి వరల్డ్‌లోని చాలా కంపెనీస్ లైక్ యూఎస్ ఎన్‌క్యాప్, యూరో ఎన్‌క్యాప్, గ్లోబల్ ఎన్‌క్యాప్ కార్స్‌ని క్రాష్ టెస్ట్ చేస్తారు. ఈ క్రాష్ టెస్ట్ ఎలా చేస్తారనేది నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఈ క్రాష్ టెస్టింగ్ కంపెనీస్ డిఫరెంట్ కార్ కంపెనీస్ నుంచి కొన్ని కార్స్ తీసుకుంటారు. అండ్ తీసుకున్న ఈ కార్స్‌ని టెస్ట్ చేయడం కోసం వీటిల్లో డిఫరెంట్ సెన్సార్స్‌ని పెడతారు. అండ్ ఒక రియల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ని రెప్లికేట్ చేసేలా వీటిల్లో కొన్ని క్రాష్ టెస్ట్ డమ్మీస్ని వాడతారు. వీటిల్లో కూడా సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఈ వెహికల్స్ని ఒక ట్రాక్ సిస్టమ్ ద్వారా ఒక పర్టికులర్ స్పీడ్లో ఒక బ్యారియర్ మీదకి వీటిని క్రాష్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడాను ఒక హై స్పీడ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో ఇలా వెహికల్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టర్స్ లైక్ హెడ్ ఆన్ ఫ్రంటల్ ఇంపాక్ట్, ఆఫ్ సెట్ ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ ఎక్సెట్రా లాంటి టెస్ట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వెహికల్ యొక్క బ్రేకింగ్, ఏబిఎస్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ లాంటి సేఫ్టీ సిస్టమ్స్ని కూడా టెస్ట్ చేస్తారు. సో ఈ క్రాషెస్లో డమ్మీస్లోని సెన్సార్స్ రికార్డ్ చేసిన డేటాని ఇంజనీర్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా అని అనలైజ్ చేసి ఒక క్రాష్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. దీంట్లో ఆ వెహికల్స్ ఎంతవరకు సేఫా అనేది రేటింగ్ ఉంటుంది ఫ్రమ్ 0 to 5 స్టార్స్. మన ఇండియన్ వెహికల్స్ని సేఫ్టీ టెస్ట్ చేయడానికి రీసెంట్గా మన గవర్నమెంట్ అక్టోబర్ 2023న భారత్ ఎన్‌క్యాప్ని ఫామ్ చేసింది. సో ఈ భారత్ ఎన్‌క్యాప్ ఇప్పటి నుంచి మన ఇండియన్ వెహికల్స్ని క్రాష్ టెస్ట్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ వెహికల్స్ని టెస్ట్ చేస్తూ వచ్చింది మాత్రం ఒక ప్రైవేట్ కంపెనీ అయిన గ్లోబల్ ఎన్‌క్యాప్. ఈ కంపెనీ ఇండియన్ అండ్ ఆఫ్రికన్ కార్స్ని టెస్ట్ చేస్తుంది. ఈ కంపెనీ టెస్ట్ చేసిన కార్స్లో ద మోస్ట్ అన్సేఫ్ కార్స్ ఏంటంటే మారుతి సుజుకి నుంచి మారుతి ఆల్టో K10, మారుతి ఎస్ప్రెసో, మారుతి వ్యాగనార్, మారుతి స్విఫ్ట్, మారుతి ఇగ్నిస్. ఈ కార్స్ అన్నీ కూడాను 1 స్టార్స్ని తెచ్చుకున్నాయి. ఒక్క ఆల్టో K10 2 స్టార్ తెచ్చుకుంది. అండ్ హ్యుండై కంపెనీ నుంచి అయితే హ్యుండై i10, హ్యుండై ఆరా, హ్యుండై శాండ్రో, హ్యుండై క్రెటా, హ్యుండై i10 ఈ కార్స్ అన్నీ కూడాను 2 స్టార్స్ నుంచి 3 స్టార్స్ని తెచ్చుకున్నాయి. వీటిల్లో కొన్ని 3 స్టార్స్ ఉన్నప్పటికీ అవి చాలా దగ్గరలో 3 స్టార్స్ని తెచ్చుకున్నాయి. సో ఇవి కూడా అంత సేఫ్ కార్స్ కాదని చెప్పుకోవాలి. అండ్ కియా నుంచి కియా సెల్టోస్, కియా క్యారెన్స్, కియా సోనెట్ ఇవి 3 స్టార్స్ తెచ్చుకున్నప్పటికీ కూడాను హ్యుండై లాగే ఇవి అంత సేఫ్ కార్స్ కావు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్సేఫ్ కార్స్ అనేవి కూడాను మారుతి సుజుకి, హ్యుండై అండ్ ఇంకా కియా కార్ కంపెనీస్వే. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్ కంపెనీస్ యొక్క కార్స్ ఇండియాలో మాత్రమే అన్సేఫ్. వేరే కంట్రీస్లో ఇవి చాలా సేఫ్ వెహికల్స్. మన ఇండియాలో వీటి బిల్ట్ క్వాలిటీని తగ్గించి సేల్ చేస్తున్నారు. అయితే అసలు ఈ కంపెనీస్ ఇండియాలోనే ఎందుకు అన్సేఫ్ వెహికల్స్ని సేల్ చేస్తున్నాయనే డౌట్ మీకు ఇప్పటికే వచ్చే ఉంటుంది. అదేంటంటే ఇండియాలోని పాపులేషన్ ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఈ కార్ మీద ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేయలేరు అనేసి ఈ కంపెనీస్ వాళ్ళ కార్స్ని మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనేలా తక్కువ ప్రైస్కి ఉంచుతారు. ఇలా తక్కువ ప్రైస్కి ఒక కార్ని ఉంచాలంటే వీళ్ళు ఎక్కడో చోట మనీని సేవ్ చేసుకోవాలి. అందుకోసం బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు. అది ఎలా అంటే హై బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్స్లో అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్ని వాడతారు. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది. అందుకని ఈ కంపెనీస్ అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్ని బదులు హై స్ట్రెంత్ స్టీల్ని మాత్రమే యూజ్ చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తగ్గించుకుంటారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియాలో ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇండియన్స్ ఎక్కువగా మైలేజ్ ఉన్న కార్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇలా కార్స్ ఎక్కువ మైలేజ్ రావాలంటే కార్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉండాలి. సో ఇలా మైలేజ్ రావడం కోసం ఈ కార్ కంపెనీస్ వాళ్ళ కార్స్లో లో క్వాలిటీ మెటీరియల్స్ని యూజ్ చేయడం వలన వీటి యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. సో ఇలా మైలేజ్ కోసం బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు. అండ్ ఇంకా ఇండియాలోని సిటిజన్స్ కూడా పెద్దగా సేఫ్టీ గురించి ఆలోచించరు. అండ్ అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్లో లాగా ఇండియాలో స్ట్రిక్ట్ రూల్స్ కూడా లేకపోవడంతో ఈ కార్ కంపెనీస్ ఇలాంటి అన్సేఫ్ కార్స్ని ఇండియాలో సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో సేఫ్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కార్ కంపెనీస్ కంటే మారుతి సుజుకి అండ్ హ్యుండై యొక్క కార్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే చూడండి, అసలు మన ఇండియన్సే ఇలాంటి అన్సేఫ్ వెహికల్స్ని కొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అసలు మన వాళ్ళు ఈ రేకు డబ్బా కార్లను కొనడానికి గల కారణాలు ఏంటంటే
ఫస్ట్ మైలేజ్ అండ్ ఫీచర్స్. ఇందాక చెప్పుకున్నట్లుగా మన వాళ్ళకి బిల్డ్ క్వాలిటీ లేకపోయినా పర్వాలేదు, మైలేజ్ ఉంటే చాలు, అది ఎలాంటి కార్ అయినా కొనేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ మారుతి సుజుకి అండ్ హుండై కార్స్లో ఒక్కో ఫీచర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, ఒక సన్ రూఫ్, మంచి ఆడియో సిస్టమ్ లాంటివి. సెకండ్ రీజన్ ఏంటంటే ఇంజన్స్. ఈ మారుతి సుజుకి అండ్ హుండై కార్స్ యొక్క ఇంజన్స్ చాలా పవర్ఫుల్గా అండ్ స్మూత్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇవి ఎక్కువ లైఫ్ కూడా వస్తాయి అండ్ వీటిలో పెద్దగా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అందుకని కార్ బయర్స్ ఈ కార్స్ని కొనడానికి ఇష్టపడతారు. థర్డ్ రీజన్ వచ్చేసరికి సర్వీస్. ఈ కార్ కంపెనీస్ యొక్క సర్వీస్ కూడా మిగిలిన కార్ కంపెనీస్ లైక్ టాటా, మహీంద్రా కంటే మంచిగా ఉంటుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి లో కాస్ట్ అండ్ హై రీసేల్ వాల్యూ. ఈ కార్స్ని పర్చేస్ చేసేటప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉండడం అండ్ ఫ్యూచర్లో వీటికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండడం వలన ఈ కార్స్ని అంతగా ఇండియన్స్ పర్చేస్ చేయడానికి గల కారణాలని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి చాలా రీజన్స్ వలన ఇండియాలో ఇవి అన్సేఫ్ వెహికల్స్ అయినప్పటికీ వీటి సేల్ ఎక్కువ ఉండడం వలన మిగిలిన కార్ కంపెనీస్ కంటే వీటి యొక్క మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది. అయితే ప్రజెంట్ ఇండియన్స్ యొక్క మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ అవుతుందని చెప్పుకోవాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఇండియన్ కార్ కంపెనీస్ లైక్ టాటా అండ్ మహీంద్రా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన చాలా కార్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా హై ఉండడం వలన ఇవి గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్స్ని అందుకున్నాయి. అండ్ అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ మారుతి సుజుకి అండ్ హుండై కార్ యాక్సిడెంట్స్ని చాలామంది షేర్ చేస్తున్నారు. దీంట్లో వాటి పూర్ బిల్డ్ క్వాలిటీని ట్రోల్ చేయడం వల్ల ఇండియాలో చాలామందికి సేఫ్టీ మీద అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు కొంతవరకు ఇండియన్స్ కూడా బిల్డ్ క్వాలిటీ మీద కొంచెం కేర్ తీసుకుంటున్నారు. అయితే ఫారిన్ కంట్రీస్లో లాగా ఇండియాలో కూడా సేఫ్టీ పరంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకురావాలి. అప్పుడే నీ కార్ కంపెనీస్ వాళ్ళ బిల్డ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటాయి. అండ్ అంతేకాకుండా మనం కూడా కార్స్ని పర్చేస్ చేసేటప్పుడు మైలేజ్ అండ్ ఫీచర్స్ కోసమే కాకుండా సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని కార్స్ని పర్చేస్ చేయాలి. ఎందుకంటే మనం పెట్టే మనీ కంటే మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ కనుక. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మారుతి సుజుకి అండ్ హుండై కార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం.